అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కూర్, వికారాబాద్ జిల్లా రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మీ ముందుకి ప్రత్యేకమైన అంశంతో రావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మాదిగలకు సంబంధించినటువంటి అంశం. సో ఎందుకు ఈ వార్త తీసుకురావడం జరుగుతుంది అంటే, ఫిబ్రవరి 7 తారీఖున జరిగేటటువంటి అంశం పైన ఈ అంశం తీసుకురావడం జరుగుతూ ఉంది. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపును తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా సిద్ధమయ్యారు ఆ పిలుపు కోసం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు అది తన కోసం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మాదిగలందరి కోసం అని చెప్పేసి ప్రతి గల్లీలో ఉన్న, పల్లెలో ఉన్న, గ్రామాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న, తాలూకాల్లో ఉన్న, జిల్లాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. అది ఏ విధంగా అంటే, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ రోజు ఫిబ్రవరి 7 తారీఖున ఏం చేయాలి? సంకన ఒక డప్పునేసుకొని ఖచ్చితంగా కార్యక్రమానికి హాజరు కావాలి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి పల్లెన కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా చైతన్య ప్రచార రథం కూడా తిరుగుతూ ఉంది. అదేవిధంగా వెంటనే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రచారం చేస్తూ ముందుకు రావడం జరుగుతుంది. అతనికి ప్రతి కుల సంఘాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే రెడ్డి జాగృతి సంఘం తరపున కూడా ఆల్రెడీ తనను పిలిచి సపోర్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి. కాబట్టి మాదిగ బిడ్డలారా, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అది నీ కోసమో నా కోసమో కాదు, నీ వెనకాల వచ్చే తరానికి కూడా ఈ వర్గీకరణ అవసరం. ఈ వర్గీకరణ కోసమే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే నినాదాన్ని మందకృష్ణ మాదిగ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి నీది ఎంతైతే, నీకు ఎంతవరకు పరిధి ఉందో అంత పరిధి వరకు, నీకెంతైతే చమత్కారం ఉందో ఆ చమత్కారాన్ని ఉపయోగించి మాదిగలనందరినీ కదిలించండి. ఈ కార్యక్రమంలో అందరినీ ముందుకు తరలించండి. ఫిబ్రవరి 7న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇది ప్రతి ఒక్క మాదిగకు సంబంధించినటువంటి అంశం. ప్రతి ఒక్క మాదిగకు కావాల్సిన హక్కును కాపాడుకోవాల్సిన సమయం ఇది, చివరి సమయం. కాబట్టి మందకృష్ణ పిలిచిన పిలుపుకు మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఈ మధ్యనే దాదాపు 3వ మీటింగ్ జరిగింది. మొదటిది మామూలుగా అందరు కూర్చున్నటువంటి మీటింగ్. రెండవది 7 మండలాలు కలిగినటువంటి పరిగిలో ఒక సమావేశం జరిగింది. అందులో ముఖ్య నాయకులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా తర్వాత ఉన్నటువంటి నాయకులు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా చివరి మీటింగ్ మన్నెగూడలో ఒక ఫామ్ హౌస్లో జరిగింది. అక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని ఈ నెల 26 తారీఖున మందకృష్ణ మాదిగ గారు వికారాబాద్కు రాబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఆ విధంగా కొనసాగించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ నెల 26 తారీఖున మందకృష్ణ మాదిగ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ కూడా వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వికారాబాద్కు వచ్చి అన్నగారికి ఘనంగా స్వాగతం పలికి ఈ మాదిగలందరూ కూడా ఫిబ్రవరి 7 తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి కూడా అందరూ హాజరు కావాలని కోరుతూ ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ. అందరికీ ధన్యవాదాలు.